వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 18 శనివారం పంచమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పల్గొనే నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఈరోజు స్కంద పంచమి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజదోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శనివారం రోజున చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు చదువుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యము, మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభములో రాహు సంచారం ఉంది. చాలా విషయాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు ముఖ్యంగా నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఆలోచనలు కలిసిరాదు. ఒక విషయంలో అశాంతిని కలిగించే సంఘటన జరుగుతుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. చతుర్థములో కేతు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ చాలా బాగా ఉంటుంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయములో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అధికారులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపార పరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమంలో కుజ సంచారం ఉంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల, వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వ సహాయం కానీ తండ్రి సహాయం కానీ అందుకుంటారు.
దశమములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు చేయకుండా విదేశీ వ్యవహారాలు మీకు లాభసాటిగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో బుధ సంచారం ఉంది. ఒక్క వ్యాపారపరమైన విషయం మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. ఆ వ్యాపారానికి సంబంధించిన నష్టం కానీ, అసౌకర్యాన్ని కానీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ ఈరోజు గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపార లావాదేవీలు మీకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, రావాల్సిన ఆదాయం కూడా చేతికొస్తుంది. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసే పనికి, మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, గొడవలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున తృతీయములో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. ఒక పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. మంచి లాభాలు అందుకుంటారు. అర్ధాష్టమంలో శని సంచారం ఉంది. చతుర్థ భావములో మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పనిభూతులు అధికమవుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షణ వయోవృద్ధులకు రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదనెట్ల విజయాలను సాధించుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థములో కుజ సంచారం ఉంది. కొంతమంది వ్యక్తులు సహకార లోపం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు అధికమవుతాయి. నష్టంతో కూడినటువంటి వ్యాపారం చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందులను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది.
వయసు రీత్యా మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తారు. ఆర్థికాభివృద్ధి బాగుంది. జన సంబంధాలు పెరుగుతాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.